ఇప్పుడు రాజమౌళి గారి పాయింట్ కి మళ్ళీ వద్దాం. ఆయన కరెక్ట్ గా ఏమన్నాడో మళ్ళీ వినండి. హనుమ వెనక నుంచి నడిపిస్తారని నాన్నగారు చెప్పారు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఆంజనేయ స్వామి అంటే ఆయనకు గౌరవం లేకుంటే హనుమ వెనక నుంచి నడిపిస్తాడని నాన్నగారు అన్నారు, అందుకు కోపం వచ్చిందంటారు. కానీ ఇలా జరిగింది అందుకు కోపం వచ్చిందంటారు. ఆయనకు హనుమంతుడంటే గౌరవం లేకపోతే నా భార్య హనుమంతుడిని ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతుంది, ఆయనతో మాట్లాడుతుంది, అందుకు నాకు కోపం వచ్చిందంటారు. కానీ ఇలా జరగడం వల్ల నాకు కోపం వచ్చింది అన్నారు. అందులో నాకైతే తప్పేమీ కనిపించట్లేదు. ఇక్ష్వాక కుల తిలక అని ఒక పాట ఉంది. అందులో ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఉన్నప్పుడు మనకు కోపం రాలేదు. ఎందుకంటే ఆ పాట రాసింది కంచర్ల గోపన్న, మనందరికీ తెలిసిన భక్త రామదాసు. ఆయన శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడు. అందుకు మనకెప్పుడు కోపం రాలేదు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇవన్నీ మాట్లాడక ముందు రాజమౌళి గారు నాకు దేవుడంటే నమ్మకం లేదు అన్న ఒక్క మాట అన్నారు. ఆ ఒక్క మాటతో సీన్ మీనింగ్ పూర్తిగా మారిపోయింది.